తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. 6 మంది భక్తులు చనిపోవడం హృదయాన్ని కలిచివేసిందన్నారు. పర్వదినం పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి 10 రోజుల్లో వైకుంఠం ద్వారా వాళ్ళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము. ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాదాపు 6 మంది భక్తుల తొక్కిసలాటలో చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయము. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి గారు న్యాయ విచారణ కూడా ఆదేశించడం, ఈ న్యాయ విచారణ సందర్భంగా మరి ఏ యొక్క అంశాలు అయితే వెలుగులోకి వస్తాయో తప్పకుండా ప్రభుత్వం స్పందించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భావిస్తున్నాను.